పెద్దిరెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూస్తే ఇప్పటికీ కూడా ఇది పూర్తిగా కక్షపూరితమైనటువంటి కుట్ర. మరి ఈ కుట్రలో ఇన్ని కోణాలు బయట తీస్తున్నప్పుడు అలా ఒక్క మాటతో ఎలా కొట్టేస్తారో అర్థం కావట్లేదు. రెండో సజ్జల గారు ఒక చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాలసీ గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు, పాలసీ డ్రాఫ్ట్ చేయడం వరకే మా పాత్ర, ఇంక గవర్నమెంట్కి అసలు దీంట్లో పాత్ర ఎందుకు ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక పెద్దిరెడ్డి గారు అయితే నా కొడుకు అసలు సచ్చీలుడు, గతంలో కూడా ఏదో ఎయిర్పోర్ట్ గొడవలో ఎవరిని ఏదో కొట్టాడని చెప్పేసి జైల్లో వేసింది ఈ అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి. మరి దానికి దీనికి అసలు ఎవరన్నా సంబంధం ఉందా ఏమో తెలియదు. సార్ ఎలా చూడాలి ఈ పొలిటికల్గా వీళ్ళు మాట్లాడే మాటలు? ఎంతవరకు ప్రజాబాహుల్ని నమ్మే అవకాశం ఉంటుంది, లేదా అట్లీస్ట్ వైసీపీ కార్యకర్తలు? వైసీపీని కాదు, రాజకీయ నాయకులు అందరూ పెద్ద పనులు చేస్తారు. చేశానని ఎవడొప్పుకుంటాడు చెప్పండి? బో క్రమం అన్యాయం అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, మిథున్ని అరెస్ట్ చేయడం కూడా అక్రమం, అన్యాయం, తప్పుడు కేసు అంటున్నాడు. మరి అంతే, అదే ఆయన మీద పెట్టిన కేసులను కూడా తప్పుడు కేసులే. అంతే, అలాగే మాట్లాడతారు ఇక్కడ. కాకపోతే ఏమిటా, పెద్ద స్కామ్ లాగా దీన్ని చెబుతూ ఉన్నారు. అంటే ఏదో 3,500 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్, అంటే ఆ యొక్క షాప్స్ నుంచి హార్డ్ క్యాష్ బయటికి పోయింది. అది రకరకాల మార్గాల్లో వెళ్ళింది. కొంతమందికి విడిపోకూడదు, అంటే ఇది మనీ లాండరింగ్ ద్వారా చేరింది అని చెప్పి ఇప్పుడు ఈ కేసుల్లో ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు నేనున్న ఒక వ్యాపారవేత్తను, లేదు వ్యాపారంలో కొత్తగా పెట్టాను, రేపు చెప్తాడు నా వ్యాపారానికి సంబంధించిన డబ్బులు అంటే దాన్ని సీజ్ చేశారు బ్యాంకులో ఉంటే అని ఆడిట్ తో పోతాడు. ఆడిట్ తో అనేది తయారు చేయించుకుంటాడు, లేకపోతే ఈ పాటికే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో సబ్మిట్ చేసి ఉంటారు, అది ఎక్కడ ఇన్కమ్ ఎట్లా వచ్చింది, అదే దాన్ని సీజ్ చేశారు అంటాడు. అన్నప్పుడు ఎలా ఈ డబ్బే ఆ డబ్బు అని ఎలా ప్రూవ్ చేస్తారు ఎవరైనా? ఒక బ్యాంక్ నుంచి డ్రా చేసి 2 రోజుల తర్వాత మనీ లాండరింగ్ జరిగితే, నువ్వు మొన్ననే అక్కడ డ్రా అయిపోయింది, ఆ డ్రా అయిన అమౌంట్ ఏం చేశారో తెలియదు, ఇదిగో ఈ కంపెనీలోకి పోయింది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చింది అని ఎవిడెన్స్ దొరుకుతారు, నో డౌట్. బట్ ఇది రోజువారీ సంచులు మూట కట్టుకున్నారు, డెన్లు పెట్టుకున్నారు, అక్కడికల్లా చేరే ఎవరెవరికి సప్లై చేయాలనో వాళ్ళకి చేశారు, అలాగే ఎలక్షన్ లో ఉపయోగించుకున్నారు. ఇందులో ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ లో, అంటే ఈ యొక్క క్యాష్ వచ్చిన దాన్ని అటు ఇటు తిప్పడము, దాన్ని మానిటరింగ్ చేయడం అంటాం. దాన్ని మానిటరింగ్ చేసే విషయంలో ఇదిగో 3-4 పాత్ర ఉంది అని వాళ్ళని అరెస్ట్ చేశాడు. వాళ్ళకి సంబంధించిన డబ్బు ఏదో బ్యాంకులో ఉన్నాయని సీజ్ చేశాడు. ఇది సంవత్సరము, అంటే 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ లిక్కర్ స్కామ్ విచారణ జరపబట్టి 6 నెలలు 7 నెలలు అయిపోయింది. ఒక్క డిస్టిలరీ కంపెనీని రైడ్ చేశారా? వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేశారు చెప్పండి కదా? ఎవడే కారకుడు? ప్రధాన కారకుడు ఎవడాడు? వాడే కదా? కాదండి, 10 కేసులు 100 కేసులు తయారు చేసి వాడు 10 కేసులు తయారు చేశానని చెప్పి దొంగ రికార్డు రాసుకొని సప్లై చేసేవాడు ఇవాళ అదే కంపెనీలు మళ్ళీ ఇప్పుడు సప్లై చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ లో కూడా. ఏ కంపెనీ మూసేశారు చెప్పమనండి చూద్దాం ఒక్కటేనా? అసలు దొంగ వాళ్ళు దొరికిపోతారు అక్కడ. నువ్వు 100 కేసులు తయారు చేసి 10 కేసులు నీ రికార్డులు చూపించుకుంటే 90 కేసులు ఎక్కడ పోయినట్టు? వాడగల అసలు కారకుడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ అమ్మేశారు, క్యాష్ అమ్మారు, దొంగ బిల్లులు వేశారు. అవి అసలు బెవరేజ్ కార్పొరేషన్ లో ఎంట్రీ కాలేదు, డైరెక్ట్ వచ్చేసాయి షాపులకు. అంటే డైరెక్ట్ షాపుల కంటే మధ్యలో ఒక లీడర్ ఉంటాడు, అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, వాడి దగ్గరికి వస్తాయి, వాడు అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇదంతా జరిగింది కదా, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇందులో వాళ్ళని వదిలేశాడు, అసలు కారకులను వదిలేశారు. అసలు ఆ ప్రొడక్షన్ ఏం జరిగిందో ఇంతవరకు చెప్పడం లేదు. ఇప్పుడు చార్జ్ షీట్ కూడా లేనట్టుంది ఆ విషయం, నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే పూర్తిగా నేను చదవలే. వాళ్ళు వదిలేసినప్పుడు కేవలం ఇళ్ళనే పట్టుకుంటే
క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఓకే. మనీ బ్యాంకులో దొరికింది, ఓకే. క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. నేనే ఒక 10 షాపులు డబ్బులు తీసుకురావడం, మా ఇంట్లో పెట్టుకోవడం, నేను ఎవరికైనా ఇవ్వడం అన్ని చేశాను. నా బ్యాంకులో అకౌంట్లో వేరే డబ్బులు పడుతూ ఉంటాయి, నేనేదో బిజినెస్ చేస్తూ ఉంటే ఈ డబ్బు ఆ డబ్బు ఒకటే ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఆ డబ్బు ఉంటే కదా. ఇప్పుడు అసలు డబ్బు దొరకలేదు కదా, దొరకదు కూడా, దొరికే అవకాశమే లేదు. ఇంకా ఎప్పుడో అయిపోయింది ఆ డబ్బు అంతా, మొత్తం ఖర్చు పెట్టే వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ పంచుకో. సరే, లాస్ట్ ఫైనల్ గా అటు తిప్పి ఎక్కడికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అన్ని టీవీ ఛానల్లో చూశాను, బిగ్ బాస్ మొత్తం వీళ్ళందరూ కూడా అక్కడికి చేర్చారు అని, వీళ్ళంతా పాత్రదారులు మధ్యలో అని. మళ్ళీ ఈ పాత్రదారులు సత్యరామకృష్ణ ఏమైపోయాడు చెప్పండి చూద్దాం. వాడి పేరే రాలేదే, తన పేరే రాలేదే, అతనికి సంబంధం లేదా? ఈ డెన్నులను మెయింటైన్ చేసింది ఎవరండి? ఈ డెన్నులను ఎవరు మెయింటైన్ చేశారో చెప్పాలి కదా. ఆ డెన్నులను వాళ్ళేనా, లేరా? ఆ డెన్నులు మెయింటైన్ చేసిన దాంట్లో అన్ని హైదరాబాద్లో డెన్నులు 5, ఒక్కటే గుంటూరులో ఎక్కడ పడింది. అన్ని మొత్తం ఇక్కడే, మొత్తం ట్రాన్సాక్షన్ అంతా హైదరాబాద్ జరిగింది. ఆయన ఉండేది హైదరాబాద్. అసలు ఆయన ఇంట్లో డెన్ లేదని గ్యారంటీ ఏముంది? అది చెప్పండి చూద్దాం. నేనైతే ప్రశ్నిస్తున్నా. ఆయన ఎందుకు వదిలేశారు? పోయి వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకొని ఇప్పుడు ఓకే మిథున్ రెడ్డిని పట్టుకున్నారు. మిథున్ రెడ్డి డెన్నులు మెయింటైన్ చేశాడనో, లేకపోతే ఆయన దగ్గరికి వచ్చే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందనో చెప్పచ్చు, కాదలే, ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని రైడ్ చేశారా? ఇప్పుడు రైడ్ చేస్తారా? ఇప్పుడు చెప్తున్నారు ఛార్జ్షీట్ లో 3,500 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లు ఏమైనా సీజ్ చేశారా ఇప్పటి వరకు? లేదా జగన్మోహన్ ఇంట్లో రైడ్ చేసి ఏమైనా క్యాష్ పట్టుకున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ముద్ద అవుతారు, నాకు అర్థం కాలేదు. చేస్తారు అదే సార్, దేనికైనా ఒకటి ఉంటుంది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మనం మాట్లాడిన విత్ డ్యూ రెస్పెక్ట్ పోలీసుకు అదే మీ ఇంట్లో ఆల్రెడీ ఇట్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది చార్జ్. మా ఇంటికి వస్తారు పోలీసులు, వదులుతారా? వస్తారు కదా. సరే, ఆయన ఇంటికి కూడా దమ్ములు లేవనుకుందాము, బ్యాంకుల అకౌంట్ చెక్ చేసి చీజ్ చేయడానికి అది ఎంత పని? 10 నిమిషాలు పని. అది ఎందుకు పంపలేదు? మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అని సీజ్ చేసి ఏంటని పంపలేదే? ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు కదా, అన్ని ఏ ఆగినాయి? ఏం లేవు. అంటే ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేసి పబ్లిసిటీ తీసుకుంటూ కాలం గడుపుతారు తప్ప ఫైనల్ గా ఉరగబెట్టేది ఏం లేదు. మనం 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఈ కేసు గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. జీరో అని చెప్తాను నేను ఆ రోజు గ్యారెంటీగా. కోర్టులో ఏ ఇంప్రూవ్ కావు, ఒక్కటి కూడా కాదు ఇవి. రైట్.